మల్లారెడ్డి భూ కబ్జాపై సర్కారు యాక్షన్. కాలేజీ కోసం ప్రభుత్వ భూమిలో వేసిన రోడ్డు తొలగింపు, జేసీబీలతో తవ్వేసిన అధికారులు 10 గుంటలు తిరిగి స్వాధీనం. హెచ్ఎండిఏ పార్క్ స్థలాన్ని ఆక్రమించుకున్న మాజీ మంత్రి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు సీఎం రేవంత్ చేసిన ఫిర్యాదు ఆధారంగా చర్యలు అంటూ కొన్ని చూస్తా ఉన్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డిపై వచ్చిన భూ కబ్జా ఫిర్యాదులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. హెచ్ఎండిఏ భూమిని ఆక్రమించుకొని తన కాలేజీ కోసం ఆయన వేసుకున్న రోడ్డును తొలగించారు. 10 గుంటల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కమలానగర్లో హెచ్ఎండిఏ లేఅవుట్ ఉంది. 2022లో ఈ లేఅవుట్లోని 10 గుంటల పార్క్ స్థలాన్ని అప్పటి మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారు. మున్సిపాలిటీలో తీర్మానం చేసి పార్క్ స్థలాన్ని ఆక్రమించుకున్నారట. అబ్బా దొంగ. ఈ హోమ్స్ ఇన్ఫ్రా సంస్థ సొల్లేరు విలేజ్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మా కస్టమర్లకు అందుబాటు ధరలోనే ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని మీ ముందుకు తీసుకువచ్చా. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకోవడానికి ఓపెన్ ప్లాట్స్ కలవు. హౌస్ ఎలివేషన్ ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. చూడండి, తన కాలేజీకి వెళ్లేందుకు ఆ స్థలంలో రోడ్డు వేసుకున్నారు. దీనిపై అప్పటి మల్కాజ్గిరి ఎంపీ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు మల్లారెడ్డి మంత్రి కావడంతో అధికారులు ఎవరు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మేడ్చల్ కలెక్టర్ ఆ స్థలంపై దృష్టి పెట్టారు. కబ్జా గురైన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని వెంటనే రోడ్డు తొలగించాలని ఆదేశించారు. దీనిలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ అధికారులు శనివారం రోడ్డును తొలగించారు. జేసీబీలతో రోడ్డు మొత్తం తవ్వేశారు. మల్లారెడ్డి కబ్జా చేసిన 10 గుంటలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామని కమిషనర్ రాములు తెలిపారు. ఇది హెచ్ఎండిఏ భూమి అని, ఇక్కడ నుంచి కాలేజీకి వెళ్లేందుకు తొవ్వ లేదని స్పష్టం చేశారు. కాగా గిరిజనుల భూములను కూడా కబ్జా చేసినట్లు మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో గిరిజనులకు చెందిన 47 ఎకరాల 18 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు గత ఏడాది డిసెంబర్లో కేసు నమోదు అయింది. రాసి పెట్టుకోండి. ఇక మల్లారెడ్డి బెండు తీస్తున్నాడు రేవంత్ రెడ్డి. వాస్తవంగా తీయాలి. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు, కబ్జాలు అంతా ఇంత కావు. మల్లారెడ్డి చేసేటి మొత్తం ఆయనే జోకర్ లాగా అనుకుంటాం మనందరం. కానీ చాలా మోస్ట్ డేంజరస్ పర్సన్ మల్లారెడ్డి అంటాడు. ఆయన అసలు తక్కువ అంచనా ఏదే వద్దు. ఏదో జోకులు చేస్తూ ఆయన కమేడియన్ అని మనం అనుకుంటున్నాం. ఏదో అందరం ఎంటర్టైన్మెంట్ చూస్తున్నాం ఆయన ద్వారా. కానీ ఆయన ముందేమో ఇలా కామెడీ చేస్తూ వెనకాల వేసేటువంటి దొంగ పనులు, లంగ పనులు, లఫంగా పనులు మామూలు కావు. మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు అన్నిటికీ మారు పేరు మల్లారెడ్డి. తప్పేమీ లేదు. రాసి పెట్టుకోండి. ఇలా ప్రభుత్వ భూమిని మధ్యలోకి వెళ్ళి రోడ్డు వేయడము, ఆ నిబంధనలు అతిక్రమించి రోడ్డు వేయడము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్డును అధీనంలోకి తీసుకోవడం కాదు. విషయం ఏంటంటే ఆయనపై చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇట్లా రోడ్డు వేసినందుకు, ఆ నిబంధనలు అతిక్రమించినందుకు ఆయన పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ దిశగా చేస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మే పరిస్థితి లేదు.